హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇవాళైతే మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. అది కూడా వీడియో ఏంటి అనేది మీకు చెప్తాను. ఇవాళైతే మేమందరం ఏంటి అంటే కనుపూర్కి అయితే వెళ్తున్నామండి. మెయిన్ విషయం ఏంటి అంటే నేను మీకు చెప్తానండి. ఖచ్చితంగా అయితే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి. అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే నా వీడియో అయితే చాలా మందికి అయితే వెళ్తుందండి. సో అందుకే ఒక లైక్ చేయమని అడుగుతున్నాను అనమాట. మేమైతే ఇవాళ కనుపూర్కి అయితే బయలుదేరుతున్నాము. సో అదేవిధంగా మా అమ్మ వాళ్ళు కానీ మా నాన్న అదేవిధంగా మా అక్క పిల్లలు అందరూ అయితే వచ్చారనమాట. సో మేమేంటంటే అన్నీ సర్దుకున్నాము. నైట్ అక్కడ ఉండేదానికి ఏంటంటే నైట్ అక్కడ నిద్ర చేయాలన్నమాట. సో నిద్ర చేయాలంటే అక్కడ మాకు ఫుడ్ నైట్కి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేను ఇట్లా పులుసన్నం అయితే చేసేసుకున్నానండి. ఇలా చేసుకొని మేము ఇంకా అక్కడ ఏమేమి కావాలి దుప్పట్లు కానీ అదేవిధంగా చేపలు కానీ అన్నీ తీసుకున్నామండి. సో అక్కడ నైట్ స్టే చేయాలి కాబట్టి అదేవిధంగా బట్టలు కూడా ఒక జత అయితే పెట్టుకున్నాం అందరము. ఎందుకంటే అక్కడ ఇంకా స్నానాలు అవి చేసి దేవుని దర్శించుకొని రావాలి కాబట్టి నైట్ అక్కడే పడుకుంటాం కాబట్టి సో అందుకని పెట్టేసుకున్నాం అనమాట. సో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఏదైనా మనం ఒక కోరిక కోరుకున్నప్పుడు అమ్మవారు తీర్చినప్పుడు ఏంటి అంటే మనకు ఎంత సంతోషంగా ఉంటుంది కదా. నిజంగా చాలా సంతోషం అండి. సో మనకు కోరిక తీర్చినప్పుడు ఏంటి అంటే మనము మొక్కుకున్న మొక్కుబడిని తీర్చుకోవాలి కదా. సో అందుకనైతే నేను వెళ్తున్నాను అనమాట. నేనైతే ఒక మొక్కు అయితే మొక్కుకున్నానండి. నాకు అమ్మవారు అయితే వెంటనే తీర్చేశారనమాట. అందుకని నేను ఇంకా హాలిడేస్లో పిల్లలు ఇంటికి రాగానే ఏంటి అంటే కనుపూర్కి అయితే వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. అదేవిధంగా ఇంకా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. సో అందరం కలిసి అయితే ఇంకా బయలుదేరుదామని చెప్పనేసి ఇంకా వాయిదా అయితే వేసుకోకూడదు. సో గుడికి సంబంధించింది అమ్మవార్లకు సంబంధించింది అంటే ఏదైనా సరే అండి మనకు వెంటనే వాళ్ళు మన కోరికను తీర్చినప్పుడు మనం కూడా మన మొక్కుబడిని మనం తీర్చుకోవాలన్నమాట. సో అందుకని వెంటనే వెళ్ళాలని నేనైతే నెగ్లెక్ట్ చేయలేదండి. సో పిల్లలు రాగానే ఏంటి అంటే ఇంకా ఒక 1 వీక్ అట్లా బయలుదేరేసాం అనమాట కనుపూర్కి. సో మా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకా వాళ్ళ పెద్దమ్మ పిల్లలు అలాగే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అందరూ వచ్చారనేసి చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట. సో దాంతోపాటు కూడా చూడండి డ్యాన్స్ అయితే ఎలా వేస్తుందో. సో ఫైనల్గా అయితే మేము ఇంకా ఇవన్నీ సర్దేసుకున్నామండి. ఇంకా సర్దేసుకుని ఆటోకి అయితే మాట్లాడేసుకున్నాము. ఇంకా ఆటో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆటోకి అయితే సర్దేసుకోవాలి ఇవన్నీ మేము. సో ఫైనల్గా అయితే మేము ఇంకా అందరం రెడీ అయిపోయాము. నేను ఇంకా కనుపూర్కి అయితే అంటే మనకు కోట దగ్గర నుంచి అండి కనుపూర్ వస్తుందన్నమాట. సో చాలా ఫేమస్ అండి అమ్మవారు, ముత్యాల అమ్మవారు ఉంటారు అక్కడ. చాలా ఫేమస్ అనమాట. మనం ఏదైనా ఒక కోరిక కోరుకోగానే వెంటనే నెరవేరుస్తుందనమాట. అంత పవర్ఫుల్ దేవుడు అనమాట. చాలామంది నమ్ముతున్నారండి ఆ అమ్మవారిని అయితే. ఎందుకంటే అక్కడ జనం చూడంగానే అసలు నిజంగా ఇంత నమ్మకం ఉందా అమ్మవారి మీద అని చెప్పని అనిపించింది అనమాట. సో కొన్ని ఏంటి అంటే మనము అంటే ఇప్పుడు అంటుంటారు కదా పెద్దవాళ్ళు, దెయ్యాలు ఉన్నాయంటే దేవుడు ఉన్నట్టు, దేవుడు ఉన్నారు అంటే దెయ్యాలు ఉన్నట్టు అని చెప్పనేసి అంటుంటారు కదా. సో నిజంగా అండి అమ్మవారు అయితే ఉందండి. మనం అనుకుంటాం కానీ దేవతలు ఎక్కడున్నారు దెయ్యాలు ఎక్కడున్నారు అని చెప్పని అట్లా అనుకుంటాం కానీ అదంతా లేదండి. దేవతలు అయితే ఖచ్చితంగా ఉన్నారండి. సో మనం ఇంత హ్యాపీగా ఇలా ఉన్నాము అంటే వాళ్ళే అండి కారణము. మా హస్బెండ్ అయితే రమ్మని చెప్పామండి. సో తను ఏమంటే నాకు కొంచెం హెల్త్ ఏం బాగాలేదు, మీరు వెళ్ళేసి రండి, నేనైతే రాను అని చెప్పారనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళు కానీ అదేవిధంగా అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా భయం ఏం లేదని చెప్పని నేను పిల్లల్ని తీసుకొని రెడీ అయితే అయిపోయాను అనమాట. సో ఫైనల్గా అయితే మేము ఇంకా ఆటో వచ్చిందని చెప్పని రోడ్లోకి అయితే వెళ్తున్నాము. ఇంకా చాలా హ్యాపీగా ఉందండి నాకు. మెయిన్ ఏంటంటే తొందరగా అయితే మొక్కుబడి తీర్చేసుకుంటున్నాను అనమాట. అందుకనైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేమైతే ఇంకా రోడ్లోకి అయితే వచ్చేస్తున్నాము. ఆటో అయితే బాడుగు మాట్లాడేసుకున్నామండి. సో అక్క వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే మేము గుడికి నిద్ర చేయడానికి వెళ్తున్నా కానీ సరే ఏదో ట్రిప్కి వెళ్తున్నాము అన్నట్లాగా అనిపిస్తుంది అనమాట. అందరూ అంటే కలిసి ఇలా ఫ్యామిలీగా వెళ్తుంటే నిజంగా అండి చాలా హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. సో నాకు నిజంగా అంత హ్యాపీగా అనిపించింది అనమాట అందరితో ఇలా వెళ్తున్నాను అనేసి. సో అందరం అయితే ఎక్కేసాము ఆటో. పిల్లలంతా చూడండి చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. అందరూ సంతోషంగా నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా అక్కడ చూడాలి. ఎందుకంటే మనకు అన్నీ నచ్చినట్టు ఉండవు కదండి. సో కొన్నిటికి ఏంటంటే మనం అడ్జస్ట్ అయ్యి ఉండాలన్నమాట. అది కూడా దేవుడి దగ్గరికి అన్నప్పుడైతే మనము ఇంకా చాలా భక్తిగా వెళ్ళాలన్నమాట. సో మనకు అక్కడ ఎలా ఉన్నా కానీ సరే మనం దాన్ని మంచిగా స్వీకరించి ఉండాలి. అప్పుడే అండి మనకు నచ్చినట్టుగా మనం ఉండగలుగుతాం అనమాట.
సో మేమైతే ఆటో అయితే కదిలేసింది, ఇంకా వెళ్తున్నాను. ఈ అబ్బాయి అయితే మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. సో అల్లుడు వరుసగా అవుతాడనమాట. సో ఇంకా అందరం అయితే ఫైనల్గా చాలా హ్యాపీగా అయితే బయలుదేరేసాము ఆటోలో. చూడండి కరెక్ట్గా సరిపోయిందండి ఆటో మాకు, అంటే ఇబ్బంది కూడా ఏం పెట్టలేదన్నమాట. హ్యాపీగా వెళ్తున్నాము. సో ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడైతే ఏంటి అంటే మా అన్న వాళ్ళ బాబుకి ఏంటి అంటే చెప్పులు వాడు ఎక్కడో పడేసుకున్నాడంట. సో చెప్పులు లేవని చెప్పేసరికి ఇప్పుడు ఇంకెట్లో మనకు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా చిన్నపిల్లలు కదా. సో అందుకని ఒక జత చెప్పులు అయితే తీసుకుందామని చెప్పనేసి ఇక్కడ షాప్కి అయితే ఆగామన్నమాట. వాడికి అసలు ఇక్కడ ఏం నచ్చలేదండి, కానీ ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పనేసి ఆగామన్నమాట. సో 15 నిమిషాల దాకా మాకు ఇక్కడే టైం అయితే సరిపోయింది. వాడు తొందరగా సెలెక్ట్ చేయలేకపోయాడు అనమాట. సో చూసుకొని అయితే ఫైనల్గా అయితే ఈ ఒక జత చెప్పులు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. కానీ మనము ఏదైనా సరే పిల్లల చాయిస్ అయితే ఇవ్వకూడదండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు తీసుకోమని చెప్తే వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉంటారనమాట. సో పెద్దవాళ్ళు మనం ఏది చూపిస్తే అది వేసుకోవాలి వాళ్ళకి. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే పిల్లలకి మనమే అండి ఏదైనా పలాంది ఇది వేసుకో అమ్మా అంటే వేసుకోవాలి, ఇది తిను అంటే తినాలి, అట్లా చేసుకోవాలండి. వాళ్ళ డెసిషన్ మీద మనం ఉన్నామంటే చాలా ఇబ్బంది పడతామండి ఫ్యూచర్లో. ఇప్పుడైతే చిన్నపిల్లలు కాబట్టి మనం పట్టించుకోమన్నమాట. ఇప్పుడు ఏం అనిపించదు. కాకపోతే పెద్ద అయినప్పుడు ఏంటి అంటే అప్పుడు మనం చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నాను అండి నేను. సో చూడండి ఫైనల్గా అయితే ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇవి కూడా వాళ్ళకి అసలు కంఫర్ట్ లాగా అన్నట్లాగా అనిపించట్లేదు అనమాట. ఇవి కూడా నచ్చట్లేదు, కానీ ఏదో ఒక జత తీసుకోవాలని చెప్పని అయితే చూస్తున్నారు. ఇంకా వెతుకుతూనే ఉన్నారండి. వాడికైతే చెప్పులు దొరకట్లేదు అనమాట, మంచి చెప్పులు ఈ టైప్లో తీసుకోవాలని చెప్పని అయితే చూస్తున్నాడు. కానీ ఇవి కూడా నచ్చినట్లాగా లేదు. లూజ్గా అట్లా లూజ్గా కావాలి అని చెప్తా ఉన్నారు అనమాట. సో ఇంకా వెతుకుతూనే ఉన్నారు, ఇంకా సెలెక్ట్ చేయలేదు. సో పిల్లల చాయిస్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే మనం అసలు ఏం చెప్పనవసరం లేదండి, మన సెలెక్షన్ అసలు అవసరం లేదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో ఫైనల్గా అయితే ఇవి నచ్చాయి. ఇంకా ఎందుకంటే వైట్ కలర్లో తీసుకుంటే మాసిపోతాయి అని చెప్పని ఇంకా బ్లాక్ కలర్లో అయితే మనకు డైలీ వేర్కే కాబట్టి సో ఇవైతే తీసుకున్నాడు ఫైనల్గా. ఇంకా అమౌంట్ అయితే వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారండి. సో అందుకని అక్కడ ఒక 15 నిమిషాల వరకు అయితే టైం పట్టిందనమాట. ఫైనల్గా అయితే మేము చెప్పులు అయితే తీసుకొని ఇంకా బయలుదేరేసాము. ఇంకా ఇక్కడ చింతవరం దగ్గర అయితే ఆగామండి. సో అంటే కనుపూర్ దగ్గర అనమాట ఇది చింతవరము. ఇక్కడ ఆగాము ఎందుకంటే నేను మొక్కుబడి కాబట్టి సో పూలమాలలు అవన్నీ తీసుకుందామని చెప్పనేసి నేను ఇక్కడ ఆగాను. అంటే కొబ్బరికాయ అన్నీ తీసుకుందామని ఇక్కడ ఆగాము. ఇంకా చాలా రేట్లు అయితే ఉన్నాయండి ఇక్కడైతే చింతవరంలో అయితే. ఎందుకంటే పూలమాలలు మనకు నెల్లూరులో అయితే చాలా తక్కువ పడుతుంది అనమాట, కానీ ఇక్కడ చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అయినా కానీ మనం దేవుడి కోసం కాబట్టి మనం బేరాలు ఏం ఆడకుండా ఫైనల్గా అతను ఎంత రేట్ చెప్పాడో ఆ రేట్కే తీసుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లాస్ట్ అండి మనకి ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఇదేనండి. ఇప్పుడు గుడి విశేషాలు అయితే నేను చెప్తాను. ఇక్కడ ఏంటి ఆ అమ్మవారి ఎంత స్పెషల్ ఏంటి అనేది అయితే మీకు చెప్తాను. సో ఒకప్పట్లో అయితే 15 సంవత్సరాల క్రితం అయితే మనకు ఇక్కడ మొత్తం అండి ఇసుక తప్ప ఇంకా వేరేదేం లేదండి. కానీ ఇప్పుడు ఏంటి అంటే మొత్తం అండి నీట్గా చేస్తున్నారండి, గచ్చంతా వేసేస్తున్నారు. అసలు నిజంగా కనుపూరు అప్పుడు 15 సంవత్సరాల ముందు కనుపూరు లాగా లేదండి. ఇప్పుడైతే చాలా కొత్తగా ఉందన్నమాట, కొత్త కనుపూరు లాగా ఉంది. సో నాకు నిజంగా గుడి దగ్గర చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా 8 కల్లా క్లోజ్ అయిపోతుంది మనకు గుడి అనమాట. సో మేము కరెక్ట్గా 7:30 కల్లా వెళ్ళాము. కాకపోతే ఏంటి అంటే మాకు పూజారి గారు అంటే జస్ట్ లోపలికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం కానీ పూజ అయితే చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా క్లోజింగ్ టైం అని చెప్పారనమాట. సో ఇంకా క్లోజ్ చేస్తామమ్మా మేము అని చెప్పారు. అందుకని ఇంకా సైలెంట్ అయితే అయిపోయాము. ఇక్కడ ఏంటి అంటే అంతకుముందు 15 సంవత్సరాల ముందు ఏంటంటే మొత్తం ఇసుకగా ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే అలా ఏం లేదండి, చాలా పెద్దగా కట్టేసి ఉన్నారు. చాలా ఫేమస్ కూడా అనమాట ముత్యాల అమ్మవారు. మనం ఏదన్నా చెప్పాను కదండి, ఏదన్నా ఒక కోరిక కోరుకుంటే వెంటనే అయితే తీరుస్తుంది అనమాట. సో అందుకనేసి చాలామంది భక్తులు అయితే అమ్మవారిని అయితే నమ్ముతున్నారు. చుట్టుపక్కన ఊర్లో వాళ్ళందరూ కానీ అంతా అయితే వస్తున్నారండి. సో ఏంటి అంటే మనకి ఇక్కడ దర్శనం కూడా చేసుకోవడానికి 20 రూపీస్ అనమాట టికెట్ తీసుకొని అప్పుడు మనం దర్శనంకి అయితే వెళ్ళాలి. కాకపోతే లక్కీగా ఏంటి అంటే మేమైతే అంటే
మామూలుగా ఇంటి దగ్గర నుంచి రావంగానే ఏంటంటే అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. కాకపోతే ఏంటి అంటే మాకు పూజ అయితే చేయలేదన్నమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా మేము వెళ్ళి మళ్ళీ పూజ చేసుకొని అమ్మవారిని చూసామన్నమాట. 2 సార్లు అయితే మేము అమ్మవారిని దర్శించుకున్నాము. దీనికైతే మాకు పెద్ద విశేషమనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారి అమ్మవారిని చూడనిస్తారనమాట, రెండోసారిని చూడనివ్వరు, అంత ఫేమస్ అనమాట. సో మేమైతే 2 సార్లు చూసామండి. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఆ అమ్మవారిని తనివి తీరా చూస్తుంటే నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషం అనిపించింది. సో చూడండి, ఇక్కడైతే గుడి అయితే చాలా పెద్ద గుడి అండి. చాలా పెద్ద గుడి. అమ్మవారు కూడా చాలా అసలు నిజంగా ఎంత కళగా ఉందంటే అమ్మవారు కూడా అంత కళగా అయితే ఉందండి. నిజంగా అమ్మవారిని చూస్తూ అలా కూర్చొనేయాలనిపించింది అనమాట, అంత కళగా అయితే ఉంది. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అనమాట. సో మేమైతే ఇంకా అమ్మవారిని మామూలుగా మొక్కుకొని ఇంకా వచ్చేసాము. ఇంక మార్నింగ్ రమ్మని చెప్పారనమాట. ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా రమ్మని చెప్పారు పూజకి. సో ఇంక వచ్చేసాము. వచ్చి ఏంటంటే ఇంకా ఒక దగ్గర అయితే చేప అవన్నీ వేసుకొని మేము ఇక్కడ ఇంకా ఫుడ్ అయితే తిన్నామన్నమాట. పులిహోర చేసాం కదా, సో అదైతే తినేసాము. ఇంకా ఏంటి అంటే వచ్చి కూర్చున్నామండి. ఇంకా అసలు నిజంగా కంటిన్యూగా అండి అసలు ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ వస్తూనే ఉన్నారండి జనాలు. ఎందుకంటే మేము శనివారం నైట్ వచ్చామండి ఇక్కడికి. సో శనివారం నైట్ అంటే మార్నింగ్, అంటే ఆదివారం మార్నింగ్ ఏంటంటే మనకు మొక్కుబడులు ఉన్న వాళ్ళు అంటే పొట్టేళ్ళు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ అంటే బలిస్తారు కదా, సో అట్లా అనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ అసలు వస్తూనే ఉన్నాయండి, కంటిన్యూగా వస్తూనే ఉన్నాయన్నమాట. వస్తూనే ఉన్నారు జనము. చూడండి ఇక్కడ ప్రతి షాప్ అండి అసలు మనకు మార్నింగ్ వరకు అంటే 12 వరకు కానీ 1 గంట వరకు కానీ షాప్స్ అయితే తీసి పెట్టే ఉన్నారనమాట. ఇక్కడైతే మనకు ప్రతి ఐటెం దొరుకుతుందండి. సో మనము ఉత్తి చేతులతో వెళ్ళిపోయినా కానీ సరే మనకు ఇక్కడ ఏ వస్తువు కావాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. ఆఖరికి మనం ఏదైనా పొంగల్ చేసుకోవాలన్నా కానీ కట్లు దగ్గర నుంచి మనకు చిన్న చిన్న దబర్ల నుంచి ప్లేట్ల నుంచి మనకు బియ్యం దగ్గర నుంచి బియ్యము అన్నీ అండి, ప్రతి ఒక్క ఐటమ్ అనమాట. మనం అక్కడే కొత్త వస్తువులు తీసుకొని అన్నీ మనం అక్కడే వండుకొని దేవుడికి పెట్టుకొని రావచ్చు అనమాట. కోళ్ళు కూడా అక్కడే అమ్ముతారనమాట. ఎందుకంటే మనం ఏదన్నా మొక్కుబడి అంటే కోడిని కోస్తాము అట్లా మొక్కుంటే కోళ్ళు కూడా ఉన్నాయండి. కోళ్ళు కూడా ఏంటంటే కోసుకోవచ్చు అనమాట. చూడండి చేపలు కూడా అండి అన్నీ ప్రతి ఒక్క రకం అసలు ఒకటి ఉండి ఒకటి లేదు అని ఏం లేదండి. అయితే రేట్లు కూడా అండి మనకి ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మైక్లో అనౌన్స్ చేస్తున్నారండి, బయట నుంచి అంటే బయట ఉన్న రేట్ల కన్నా ఇక్కడ ఎక్కువగానే అమ్మితే ఇక్కడ చెప్పండి అని చెప్తున్నారనమాట. సో రేట్లు కూడా మనకు రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. చాలా కాస్ట్ ఉంటుందేమో అనుకున్నాం, అట్లా కూడా లేదండి. అదేవిధంగా ఏంటి అంటే ఇక్కడ రూమ్స్ కూడా ఇస్తారన్నమాట. సో ఆ రూమ్స్లలో ఏంటి అంటే ఫ్యాన్లు కూడా మనకు బాడీకి ఇస్తారు. సో ఫ్యాన్లు కూడా మనం తీసుకెళ్ళచ్చు అనమాట. 350 అట్లా పడుతుందన్నమాట బాడీగా. అంటే నైట్ అంతా వాళ్ళకి ఒక ఫ్యాన్ తీసుకొని మనం నైట్ అంతా పెట్టుకొని అంటే బాడీకి లాగా అనమాట. వాళ్ళకి 350 రూపాయలు ఇచ్చి మళ్ళీ మనం ఫ్యాన్ అయితే ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. సో అట్లా ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. రూమ్స్ అయితే మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. రూమ్స్ కూడా ఉండొచ్చు. లేదు అంటే మనం ఇదంతా ఖాళీ ప్లేసే అండి, ఇదంతా కూడా పడుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎవరు రాలేదండి, మేము 7:30 అలా వచ్చేసాం కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. కానీ లేట్ అయ్యే కొద్దండి అసలు జనాలు కంటిన్యూగా వస్తూనే ఉన్నారనమాట. సో మీకు అది కూడా చూపిస్తానండి నేను. ఎందుకంటే ఇదంతా అండి ఖాళీ ప్లేస్ అనమాట, మన ఇష్టం అండి, ఎక్కడైనా పడుకోవచ్చు. అమ్మవారి సన్నిధిలో అంటే ఆ గుడిలో ఎక్కడైనా సరే పడుకొని నిద్ర చేయొచ్చు అనమాట. సో చాలా విశాలంగా కూడా ఉంది. మనం వచ్చి అంతే మన శాంతిగా వచ్చి కూర్చొని అమ్మవారిని దర్శించుకొని మన బాధలన్నీ మన కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని మనం ఏడ్చుకొని అట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. అంత ప్రశాంతంగా ఉండండి గుడి వాతావరణం అయితే. సో అంత పవర్ఫుల్ దేవుడు అనమాట. ఎంత పవర్ఫుల్ దేవుడు కాకపోతే జనాలు అసలు నిజంగా అండి. మనకు మామూలుగా అయితే తిరునాళ్ళు అయితే చేస్తారండి, అంటే జాతర అంటారు కదా. సో జాతర అయితే చేస్తారన్నమాట. ఆ జాతర చేసినప్పుడు ఏంటంటే జనాలు అస్సలండి మనకు అంటే అంటారు కదా సామెత, ఇసుకేస్తే మనకు అంటే సందు లేదు అన్నట్లాగా. సో అలా అనమాట, అలా ఉంటుంది. కానీ ఇప్పుడైతే మామూలు టైమే అండి ఇది, అంటే జాతర లేదు అట్లా తిరునాళ్ళు అట్లా ఏం లేదండి, మామూలు టైమే, శనివారం అనమాట.
కాకపోతే అయినా కానీ అండి నిజంగా ఎన్ని కార్లు, ఎన్ని ఆటోలు, ఎన్ని ట్రాక్టర్లు అండి, అంతమంది అండి, అంత జనం అయితే వస్తున్నారు. సో ఫైనల్గా నిద్ర చేయాలి కాబట్టి ఇంకా 1 గంట అయినా మనం పడుకోవాలి అని చెప్పనేసి ఇంకా పడుకుంటున్నాము. మనకు అంటే నిద్ర చేయడానికి వచ్చినప్పుడు మనకు అన్నీ కంఫర్ట్గా ఉండవు కాబట్టి సో మనం అడ్జస్ట్ అవ్వాలండి. అన్నీ మనకు నచ్చినట్టు ఉండాలని ఏం లేదు, కొన్నిటికి మనము అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో ఇట్లా పడుకున్నాము. మా చిన్న పాప అయితే అసలు దానికి నిద్రే రాలేదండి. నిద్ర రావట్లేదు అంటూనే ఉన్నారు. అసలు ఇదంతా ఖాళీగా ఉన్నదండి. జనాలు చూడండి అలా పడుకొనేస్తున్నారు. అసలు ఫుల్ అయిపోయింది అనమాట. సో అంతమంది జనం వస్తున్నారు. కంటిన్యూగా మనకు ఆటోలు తిరుగుతూనే ఉన్నాయన్నమాట. చాలా పెద్ద గుడి అండి. మనకు ఆటోలలో వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే గుడి చుట్టూ 3 రౌండ్లు అనమాట తిరుగుతున్నారనమాట. ఒక జంట అయితే భార్యాభర్తలండి. వాళ్ళు ఏం మొక్కున్నారో ఏమో మరి. నిజంగా అండి వాళ్ళు నైట్ వచ్చినప్పటి నుంచి సరే ఎర్లీ మార్నింగ్ వరకు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారనమాట కంటిన్యూగా. అంత పవర్ఫుల్ దేవుడు అనమాట. వాళ్ళకి అంటే ఏదైనా మొక్కున్నప్పుడు తీర్చినాడు అనేసి అని చెప్పని వాళ్ళు అలా కంటిన్యూగా నైట్ అంతా నిద్రపోకుండా అలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారనమాట. సో అదేవిధంగా ఏంటంటే మనకు అంటే మేకపోతలు కానీ, అదేవిధంగా పొట్టేళ్ళు, కోడులు కానీ అవన్నీ ఏంటి అంటే బలిచ్చే వాళ్ళు అంటే కంటిన్యూగా ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారనమాట. సో ఎంతమంది అంటే మేమైతే ఇంకా ఫైనల్గా అయితే లేచి ఇంకా స్నానాలు అవి చేసుకొని వచ్చాము. ఇంకా గుడి దగ్గరికి అయితే ఇంకా వెళ్ళి మనం కూడా ఇంకా అమ్మవారిని దర్శించుకుందామని చెప్పనేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యామండి. గుడికి అయితే వెళ్దామని చెప్పనేసి సో వెళ్తున్నాము. మా అమ్మ కూడా మొక్కుందండి. అంటే ఆ అమ్మవారికి చీర పెట్టి గాజులు అవి వేసి, అదేవిధంగా పసుపు కుంకుమ, దాంతోపాటు ఎర్రగడ్డలు ఇస్తా అని చెప్పని మొక్కునిందంట. సో అందుకని మా అమ్మ కూడా వచ్చింది. అందుకని మా అమ్మ కూడా తీసుకునింది అన్నీ. ఇంకా నేనేమంటే పూలమాల వేసి మామూలుగా టెంకాయ కర్పూరం కొట్టుకొని నిద్ర చేసి వస్తానని చెప్పని మొక్కున్నాను అనమాట. మామూలుగా అయితే పొంగల్ అయి పెట్టి కోడినైనా కోసుకుందాం అనుకున్నాను, కానీ లేదండి నేను ఈసారి అని చెప్పనేసి అనుకున్నాను అనమాట. సో చూడండి మనకైతే జనం అసలు అంతగా కనిపించలేదు కదా. ఇప్పుడైతే జనం చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు ఎన్ని పొట్టేళ్ళు అంటే అన్ని పొట్టేళ్ళు అండి, ఎన్ని మేకలు అంటే అన్ని మేకలు, ఎన్ని కోళ్ళు అంటే అన్ని కోళ్ళు అనమాట. సో నిజంగా ఈ జనాలు చూసి అసలు తిరునాళ్ళలాగా అన్నట్టే అనిపించిందండి. ఎందుకంటే అంత జనం అన్నమాట. సో నిజంగా ఎంత పవర్ఫుల్ దేవుడైతే ఆమెకి అంటే అంటే వాళ్ళ కోరికలు తీర్చిన వెంటనే వీళ్ళంతా వచ్చి మొక్కుబడులు అయితే తీర్చేసుకుంటున్నారనమాట. అంత పవర్ఫుల్ దేవుడు అండి. మనకి ఇంట్లో ఎలాంటి కష్టం వచ్చినా కానీ, ఎలాంటి బాధ వచ్చినా సరే, మనకి ఇంట్లో ఎంత సంపాదించిన డబ్బులు నిలబడకుండా ఖర్చు అయిపోతున్నా సరే, ఇంట్లో భార్యాభర్తలు గొడవలు కానీ, కొట్లాటలు కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ఇవన్నిటికండి ఏదైనా సరే ఒకరోజు వచ్చి నిద్ర చేసి ఆ అమ్మకి మొక్కొని వెళ్ళాము అంటే అంతా ఫినిష్ అండి. మన లైఫ్లో కొత్త లైఫ్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైనా మీరు చుట్టూ దగ్గర ఊర్లలో ఎవరైనా ఉంటే ఈ ప్లేస్కి అయితే వచ్చి మీరు మొక్కుబడి తీర్చుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. అదేవిధంగా అండి మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా సరే, ఆరోగ్యం పరంగా సరే మొక్కుకున్నా సరే అమ్మవారు మనకు తీరుస్తుంది అనమాట. సో చూడండి అంటే కంచెడ బాణాలు అంటారు కదా. సో అవి కూడా అండి, ఆ కంచెడ బాణాలు కూడా మనకు ఇక్కడ వాళ్ళే ఇస్తారన్నమాట. ఆ కంచెడ బాణాలు కూడా మనము ఆ మొక్కుబడి కూడా తీర్చుకోవచ్చు. అదేవిధంగా ఏంటి అంటే అంగ ప్రదక్షిణలు చేస్తారండి. సో అంగ ప్రదక్షిణలు అనేది అంటే మనకు మామూలుగా ఏదన్నా బాగాలేకుండా అట్లా వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మొక్కుంటారన్నమాట. అలా ఏంటంటే జస్ట్ వేపాకు మొత్తము బాడీ మొత్తం చుట్టేసుకొని ఆ వేపాకుతో ప్రదక్షిణ చేస్తారన్నమాట. సో అలా చెప్తున్నాను. ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి నిజంగా అండి. ఈ అమ్మవారిని చూసేదానికైతే అసలు ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారు. సో మనిషికైతే 20 రూపాయలు అనమాట టికెట్ అయితే ఎంట్రీ టికెట్ తీసుకొని ఇట్లా వచ్చాము. అమ్మవారిని చూస్తుంటే అండి మొహం అయితే ఎంత కలకలగా ఉందో నిజంగా. అసలు నాకైతే అబ్బా అసలు అమ్మ అని చెప్పనేసి నాకు అసలు మాటలు కూడా ఏం రాలేదండి నిజంగా. అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోయాను అనమాట.
ముత్యాల అమ్మవారు అంటే అంత పవర్ఫుల్ దేవుడు అండి. మీకు కనుక ఏదైనా ఇంట్లో ఇబ్బందులు ఉన్నా సరే, కష్టాలు ఉన్నా సరే, ఏదైనా సరే అండి, మనశ్శాంతి లేకపోయినా ఏదైనా సరే మీరు ఖచ్చితంగా అండి ఓపిక తెచ్చుకొనైనా సరే మీరు ఒక్కసారి ఈ కనుపూరుకు వచ్చి మీ బాధలను చెప్పుకున్నారంటే అమ్మవారికి 100% అయితే తీరిపోతాయండి. సో ఒక్కసారి మీరు వెళ్ళండి చూడండి. అంటే మనము మంచి పనే కదండి చేస్తుంది. సో వెళ్ళి చూసుకొని రావడంలో తప్పేం లేదు కాబట్టి మీకు తీరిక సమయంలోనే వెళ్ళి ఒకసారినైతే అమ్మవారిని అయితే దర్శించుకోండి. మీరు ఖచ్చితంగా అండి మీకు ఇంట్లో కూడా చాలా హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా అయితే మాకు దర్శనం కూడా బాగా జరిగిందండి. ఇంకా గుడి బయటకు అయితే వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఏంటి అంటే పోలేరు అమ్మవారు కూడా ఉన్నారన్నమాట. ముత్యాల అమ్మవారితో పాటు పోలేరు అమ్మవారు కూడా ఉన్నారు. సో ఆ అమ్మవారు కూడా చాలా అంటే అందరూ ఒకటే అండి. కాకపోతే ఏంటి అంటే మనం ఇట్లా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకనేసి మనము ఏ అమ్మవారినైనా ఒకేలాగానే అనుకోవాలన్నమాట. కాకపోతే జస్ట్ పేర్లు వరకే అట్లుంటుంది. కానీ ఎక్కువ ముత్యాలమ్మ ఇక్కడ ఫేమస్ అంటారనమాట. తర్వాత పోలేరమ్మ కూడా ఉంటుంది. అక్కడ లోపల ఏంటంటే జస్ట్ మనము ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో పూలమాల కానీ చీర కానీ అవి మాత్రమే ఇస్తామండి. బయటకు వచ్చి టెంకాయ కొట్టుకోవాలన్నమాట. లోపలైతే టెంకాయ కొట్టనివ్వరు, బయటకు వచ్చి టెంకాయ కొట్టుకోవాలి. మాకైతే పోలేరమ్మ దగ్గర అయితే మొత్తం అయిపోయిందండి. ఇంకా వెళ్తున్నాం అనమాట మేమైతే. ఇక్కడ మనకైతే పోలేరమ్మ కూడా చాలా ఫేమస్ అంటారనమాట. సో కాకపోతే ఏంటంటే ముత్యాలమ్మ వారిది అయితే పెద్ద గుడి అండి. మనకు మెయిన్ ముత్యాలమ్మ వారే అంటారు. చాలామంది తక్కువ అండి ఇటు పోలేరమ్మ దగ్గరికి అయితే రావడము. కానీ అందరూ ఒకటే అని చెప్పని ఒక నమ్మకం అనమాట. సో వచ్చే వాళ్ళు అయితే వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా గుడి అయితే బాగుందండి. ఇక్కడ కూడా జనాలు అయితే వచ్చున్నారనమాట. సో ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది అన్నట్టు అనమాట. సో నాకైతే ఫైనల్గా చాలా హ్యాపీగా అయితే ఉంది. ఎందుకంటే నేను మొక్కుబడి అయితే తీర్చేసుకున్నానండి. మొక్కుబడి అనేది చిన్నదా పెద్దదా అనేది మాత్రం కాదు. ఏదైనా సరే మొక్కుబడే అండి. మనకి ఏదన్నా ఒక గిల్లి పడింది అంటే అది పోయేంతవరకు అంటే అది చేసుకోలేదేమో అన్నట్లాగా అలాగే ఉంటుందన్నమాట. సో మనము మొక్కుబడి తీర్చేసుకున్నామంటే మనకు ఎలాంటి సెంటిమెంట్లు కానీ అట్లా ఏం ఉండదన్నమాట. సో అందుకని నేనైతే వచ్చేసాను. ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. అంటే వచ్చి గుళ్ళకి వచ్చి వాళ్ళకేంటి అంటే పిల్లలకి గుళ్ళకి వెళ్ళాలి, అక్కడ పూజలు చేయాలి అని చెప్పని బాగా పిచ్చి అనమాట. మా పెద్ద పాప కన్నా కూడా చిన్నదానికైతే భలే పిచ్చండి నిజంగా. ఇంటి దగ్గర కూడా ఏంటి అంటే శుక్రవారం అయిందంటే చాలండి తులసమ్మకి పూజలు చేస్తూనే ఉంటుంది అనమాట. బొట్లు పెడుతూనే ఉంటుంది. అంత అంత పిచ్చి అనమాట, అంత భక్తి అనమాట. సో ఇప్పటి నుంచే ఎందుకమ్మా నీకు అంత భక్తి అని చెప్తాను. కానీ ఏమోనండి తనకి వాళ్ళ నానమ్మ అలవాటు వచ్చినట్టుంది, అంత భక్తి అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫైనల్గా అయితే నేను దర్శనం అయితే చేసుకున్నాను బాగా, అందుకని సంతోషంగా కూడా ఉంది. ఎవరైనా నా ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి. అదేవిధంగా ఈ వీడియో కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కూడా ఫుల్గా చూడండి, లైక్ కూడా చేయండి. సో ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయించండి. ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోస్తో కూడా ఇంకా వస్తూ ఉంటానండి. సో నా ఛానల్ అయితే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే విజిట్ చేసి నా వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఇంకా పూజలంతా అయిపోయాయి అనమాట. ఒక 5 నిమిషాలు గుళ్ళో కూర్చొని వెళ్దామని చెప్పనేసి ఇంక అందరం అయితే ఇట్లా కూర్చుంటున్నాము. ఇంక అంతకంటే ఇంకేముంటుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో పిల్లలకు కూడా మనం ఏదైనా అండి చిన్నప్పటి నుంచే నేర్పించాలన్నమాట, మంచి మంచి అలవాట్లన్నీ. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫైనల్గా అయితే వెళ్తున్నామండి. చాలా హ్యాపీ. సో మీరు కూడా ఖచ్చితంగా అయితే ఇటు వచ్చినప్పుడు అయితే కనుపూర్ని అయితే దర్శనం చేసుకోండి, అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. మీకు ఖచ్చితంగా మంచిగా జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.